Hello, friends and well-wishers of RKS Apex. Once again, welcome to our YouTube channel. Friends, as a part of learning vocabulary from newspapers, now let us witness our today's vocabulary. Rain continues to lash Rayalaseema. Rain continues to lash. LASH lash. Lash అంటే ఫ్రెండ్స్ మన అచ్చమైన తెలుగులో దంచి కొట్టు. అంటే చాలా ఎక్కువ వర్షం పడుతుంది అనుకోండి. అంటే అది ఒక ప్రాంతాన్ని కాస్త ఎక్కువ కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉందనుకోండి. దెన్ రెయిన్ కంటిన్యూస్ టు లాష్ రాయలసీమ. రాయలసీమ దంచి కొట్టిందబ్బా వర్షం అనేది అని చెప్పడం. అలాగే దీనికి సిమిలర్గా చెప్పాలంటే బీట్ అనుకోవచ్చు. ఇంకొక వర్డ్ ఉంటుంది POUND, పౌండ్ అని కూడా చెప్తారు. పౌండ్ పౌండ్ అంటే మనకు నౌన్ ఉంటుంది, అది వేరు. బట్ యాజ్ ఎ వర్బ్ పౌండ్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ బీట్ సంథింగ్ కంటిన్యూస్లీ, అంటే కంటిన్యూస్గా ఏదైనా దంచి కొడుతూ ఉంటే కనుక అప్పుడు ఇది కూడా వాడుతుంటారు. కొన్నిసార్లు ఈ ల్యాష్ అనే పదాన్ని రీప్లేస్ చేస్తూ పౌండ్ కూడా వాడతారు. అంటే ఎట్లాగా, హెవీ రైన్ పౌండెడ్ ఆన్ రాయలసీమ. ఇలా పౌండ్ కూడా ఎక్కువ వాడుతుంటారు. రైట్. ల్యాష్ అంటే కనుక ఫ్రెండ్స్ ఎక్కువగా ఒక మంచి ఫోర్స్తో టు హిట్ సంథింగ్ ఆర్ సంబడి విత్ గ్రేట్ ఫోర్స్. అంటే ఏంటది, టు హిట్ సంథింగ్ ఆర్ సంబడి విత్ గ్రేట్ ఫోర్స్, అంటే ఎక్కువ బలంగా కొట్టడం, తాకడం. ఇలా వాడుతుంటారు. ఇదే దీన్ని ల్యాష్ అప్పుడప్పుడు తీవ్రంగా కోపంతో విమర్శించడానికి కూడా వాడతారు. విమర్శించడానికి కూడా వాడుతుంటారు. ఈసారి ఎప్పుడైనా న్యూస్ పేపర్లో అటువంటి సిచ్యుయేషన్ వస్తే చూద్దాం. ఇంకోటి ఇక్కడ చూడండి, SW మాన్సూన్. ఓకే, ఐ మీన్ మనకు ఈ మాన్సూన్స్ ఏవైతే వస్తున్నాయి సంథింగ్ అవి స్లగ్గిష్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. స్లగ్గిష్ అంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో స్లగ్గిష్ అంటే ఇక్కడ ఇది స్లగ్గిష్ అనేది ఒక గుర్తుపట్టండి, అది ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. ఓకే, మాన్సూన్ స్లగ్గిష్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఇది వర్బ్ అవుతుందా లేదా అని గమనించండి. వర్బ్ అయితే కనుక మాన్సూన్ సింగులర్ కాబట్టి ఇక్కడ స్లగిషెస్ ఏది ఉండాల్సి ఉంటుంది, కాబట్టి అది వర్బ్ కాదు. కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అవకాశం ఉంటుంది. సో ఈజ్ మాన్సూన్ ఈ స్లగ్గిష్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, అక్కడ స్లగిష్ అనేది అడ్జెక్టివ్ ఫ్రెండ్స్. ఇంకొకటి, అడ్జెక్టివ్స్ ఎక్కువగా మనకు 60% బీ ఫామ్తో కలిపి రాస్తుంటాం. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఈజ్ అని మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. సో మాన్సూన్ ఈ స్లగిష్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. స్లగిష్ మీన్స్ వెరీ స్లో అన్న సెన్స్, అంటే స్లోగా కదలడం, స్లోగా రావడం, ఇట్లా స్లగిష్. ఓకే, స్లో. సో housing market was sluggish. So in the past government, the real estate, or you can say the housing market was sluggish. అంటే మనకు ఏపీలో పోయినసారి ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే కనుక ఈ హౌసింగ్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ చాలా స్లోగా ఉంది, మందకొండిగా ఉంది. సో ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్ ద హౌసింగ్ మార్కెట్ వాజ్ స్లగిష్. ఇలా స్లగిష్ అంటే కనుక వెరీ స్లో అని సెన్స్ వాడతాం. క్లియర్. నెక్స్ట్, వైజాగ్ లీడర్స్ రిపీట్ విన్నింగ్ స్ట్రీక్. విన్నింగ్ స్ట్రీక్ చాలా మంచి పదం ఇది. విన్నింగ్ స్ట్రీక్ అంటే ఫ్రెండ్స్ మన తెలుగువారి చక్కటి పదం విజయ పరంపర. విజయ పరంపర. సో వైజాగ్ లీడర్స్ మళ్ళీ విజయ పరంపరను కొనసాగించారు, అంటే మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తారని సెన్స్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఇది ఎక్కువగా ఆన్ పెట్టి యూజ్ చేస్తుంటాం. అట్లా ఇలా తీసుకోవచ్చు. ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్ అంటే ఇట్లాగా, ద టీమ్ ఈజ్ ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్. ద టీమ్ ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్. యూ టేక్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఎస్టర్డే దేర్ ఇన్ ద T20 వరల్డ్ కప్ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్, వీ వన్, మనం గెలిచాం అక్కడ. అప్పుడు చెప్పుకోవచ్చు కదా, సో ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్, ద ఇండియన్ టీమ్ కంటిన్యూస్ ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్. అలాగే ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్, విజయ పరంపర.
విజయ పరంపర. ఐ విష్ యూ టు కంటిన్యూ యువర్ విన్నింగ్ స్ట్రీక్. ఐ విష్ యూ టు కంటిన్యూ యువర్ విన్నింగ్ స్ట్రీక్. ఇంతకుముందు మీరు 2-3 సార్లు ఏదో గెలుచున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా మీరు గెలవాలని కోరుతున్నాను. ఐ విష్ యూ టు కంటిన్యూ యువర్ విన్నింగ్ స్ట్రీక్, విజయ పరంపర. నెక్స్ట్, రామోజీరావు వాజ్ ఎ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైం. లెజెండ్, లెజెండ్ అనేది మనం చాలా చాలా వింటుంటాం కదా. లెజెండ్, లెజెండ్ అంటే కనుక ఏ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఎ పర్టికులర్ ఫీల్డ్, అడ్మైర్డ్ బై మెనీ పీపుల్. అంటే ఎక్కువ మంది చేత ఆదరింపబడుతూ చాలా ఫేమస్ అయిన పర్సన్ని మనం ఒక లెజెండ్ అంటాం. ఏ ఫేమస్ పర్సన్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్. ఇఫ్ యూ టేక్ రామోజీరావుజీ, he was famous in బిజినెస్ అండ్ అఫ్ కోర్స్ దీర్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇండస్ట్రీ. ఇలాగా లెజెండ్, లెజెండ్ అంటే కనుక ఏ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్. సో అప్పుడప్పుడు మనం ఇలాంటివి వాడుతుంటాం. ఏ లివింగ్ లెజెండ్, లివింగ్ లెజెండ్ ఇట్లా. ఓకే, ఎస్పి బాలు వాజ్ ఎ లెజెండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. ఎస్పి బాలు వాజ్ ఏ లెజెండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. అంటే సంగీత ప్రపంచంలో ఆయన ఒక లెజెండ్, అంటే ఒక వెలుగు వెలిగిన వ్యక్తి అనమాట. ఇట్లా ఇలా ఫేమస్. నిజానికి లెజెండ్ అంటే ఇంకొక అర్థం ఉంటుంది. అది ఒక పురాణ గాథ కథ అని వస్తుంది కూడా. ఓకే, పురాణ గాథ కథ అంటే ఈ వ్యక్తులు సాధించిన ఘనత ఏదైనా ఒక కథలో కానీ దేనిలో కానీ కుదురుద్దు, కానీ నార్మల్గా మన జీవితాల్లో కుదరకపోవచ్చు అంత స్థాయికి ఎదిగితే కనుక వాళ్ళకి లివింగ్ లెజెండ్ ఆర్ లెజెండ్ అంటారు. ఐ రిపీట్, లెజెండ్ అంటే కనుక వాళ్ళు సాధించిన ఘనత అందరికీ సాధ్యం కాదు, అది ఎప్పుడో మనం పురాణాలలో ఎక్కడ వినుంటామేమో అనేటువంటి గొప్ప వ్యక్తులకి ఇలాంటి పదం వాడతారు, లెజెండ్, లెజెండ్ అని ఇక్కడ. క్లియర్? రైట్ రైట్. నెక్స్ట్, టీడీ ఎలియన్స్. ఎలియన్స్ అంటే కనుక సంకీర్ణ ప్రభుత్వం కదా. ఈ టీడీ ఎలియన్స్ భాగస్వామ్యంతో ఉన్నది. ప్రిపేర్స్ టు వైజాగ్ మేయర్. దీన్ని మనం ఎక్కువగా ఊస్ట్ అంటే ఊస్ట్, కానీ అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆస్ట్. ఆస్ట్ మనం చెప్తాం కదా, ఆయన పదవిలో నుంచి ఊస్ట్ చేశారు, ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు అంటారు కదా, అలా కాదు, ఆస్ట్ అనాల్సి వస్తుంది. అంటే తొలగించు అని వస్తుంది అనమాట ఇక్కడ. రిమూవ్, రిమూవ్, ఆ రిమూవ్ అనే దానికి వాడతారు అక్కడ. సో హీ వాజ్ ఆస్టెడ్ యాజ్ ఎ చైర్మన్. హీ వాజ్ ఆస్టెడ్ యాజ్ ఎ చైర్మన్ అంటే ఒక చైర్మన్ గా తొలగించబడ్డాడు. సో ఇలా. సో వన్స్ ద న్యూ గవర్నమెంట్ కమ్స్ ఇన్ టు పవర్, ఐఎమ్ షూర్ సో మెనీ పీపుల్ విల్ బి ఆస్టెడ్. అంటే చాలా మంది తీసివేయబడతారు. ఇలాగా ఆస్ట్ అనే పదం మనం చూస్తుంటాం. నెక్స్ట్, అన్హ్యాపీ బీజేపీ వర్కర్స్ పేవ్డ్ వే ఫర్ యూపీ ఫాల్. అన్హ్యాపీ బీజేపీ వర్కర్స్, అన్హ్యాపీ బీజేపీ వర్కర్స్ పేవ్డ్ వే ఫర్ యూపీ ఫాల్. ఇది చాలా మంచి పదం. పేవ్ వే, పేవ్ వే అంటే కనుక ఒకదానికి బాట వేయు లేదంటే దారి వేయు అని చెప్పడం అంతా కూడాను. ఇది అన్హ్యాపీ బీజేపీ వర్కర్స్ అంటే అసంతృప్తి గురైన బీజేపీ వర్కర్స్ వాళ్ళు యూపీలో పడిపోవడానికి ఎక్కువగా వాళ్ళు దారి వేశారు. అంటే ఏంటంటే కనుక ఆ ప్రభుత్వం పడిపోయేలాగా, అంటే ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ ఎక్కువ సీట్స్ రాకుండా ఎన్నికల్లో వాళ్ళే కొంచెం అడ్డుపడ్డారేమో అని చెప్తున్నారు. ఇది కాస్త నెగిటివ్ వాడినా ఎక్కువ సందర్భాల్లో ఇది చాలా పాజిటివ్ వాడుతుంటారు. ఎలాగంటే ఫ్రెండ్స్, సో our course paves a way for your bright career. సో our course అంటే మేము నిర్వహించే కోర్స్ ఏదైతే ఉందో, సో our కోర్స్ పేవ్స్ ఏ వే ఫర్ యువర్ బ్రైట్ కెరియర్. అంటే మీ భవిష్యత్ కోసం, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మా కోర్సు ఒక బాట వేస్తుంది. ఇలా బాట వేయినప్పుడు పేవ్ ఏ పాత్ అని కానీ పేవ్ ఏ వే అని కానీ చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఇది చాలా మంచి పదం. చాలామంది ఈ స్కూల్ ఆర్ కాలేజ్ ఈ పాంప్లెట్స్ ఆర్ బ్రోషర్స్ తయారు చేసిన దానిలో అది వేస్తుంటారు అనమాట ఇక్కడ. ఓకే, పేవ్ ఏ వే ఫార్ అన్నట్టు. టు పేవ్ ఏ గోల్డెన్ పాత్ ఫర్ యువర్ చైల్డ్స్ కెరియర్. ఇలాగా టు పేవ్ ఏ గోల్డెన్ పాత్, బంగారు బాట వేసేందుకు ఇట్లా వాడుతుంటారు. క్లియర్? ద నెక్స్ట్, కొహసివ్లీ. కొహసివ్లీ అంటే కనుక పొందికగా, అంటే కలెక్టివ్గా, చక్కగా, బాగా అని చెప్పినప్పుడు ఎక్కువగా వాడుతుంటారు పొందికగా. సో ఖర్గే రిక్వెస్ట్ ఫర్ వర్కింగ్ కొహసివ్లీ. అంటే ఖర్గే అంటే తెలుసు కదా, మనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆ, కార్యదర్శి అతను. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అందరిని అడుగుతున్నారు కదా, మనం అపోజిషన్ ఉన్నా సరే కలిసికట్టుగా ముందుకు వెళ్దాం, కాబట్టి మీరు కంగారు పడకూడదు,
మనందరం కూడా గ్రూప్గా ముందుకు వెళ్దాం, అంటే ఒక కలెక్టివ్గా. కొహసివ్లీ అంటే కనుక ఒక గ్రూప్గా, ఒక టీమ్గా ముందుకు వెళ్దాం అని చెప్తున్నారు అంతా కూడా. కొహసివ్లీ అంటే కనుక ఇది ఏ కొహసివ్ గ్రూప్. ఏ కొహసివ్లీ ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. అదే మనం కొహసివ్ గ్రూప్ అంటే కనుక కొహసివ్ గ్రూప్ అంటే ఇది కొహసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, పొందికగా చక్కగా బాగా ఉన్న టీం అనమాట. టీమ్ ఏ కొహసివ్ గ్రూప్. నెక్స్ట్, ఇండియా టేక్ ఆన్ ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్ ఇన్ కీ క్లాష్. సో నిన్న నైట్ యాక్షన్ జరిగింది కదా ఇండియాకు పాకిస్తాన్కి మ్యాచ్లో. అఫ్ కోర్స్ మనమే గెలిచిన సంతోషం. ఇక్కడ ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్ కదా, మరి ఎస్ ఇండియా టేక్స్ ఉండాలి కదా. అంటే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఒక టీంకి బదులుగా దేశాన్ని అలా వాడుతుంటే కనుక ఈ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అని వస్తుంటారు. కాబట్టి అది ఒక ప్లూరల్ ఫామ్గా తీసుకోవాలి. సో ఇండియా టేక్ అనాలి, టేక్స్ కాదు. విడిగా అయితే కనుక ఇండియా సింగర్ కలపాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇండియా వెయిట్స్ ఫర్ గుడ్ ఫ్యూచర్, ఇండియా హ్యాస్ మెనీ మినరల్ రిసోర్సెస్, ఇట్లా. కానీ ఇక్కడ ఇండియా టేక్ అంటే ఆ ప్లేయర్స్ అందరూ వస్తుంది అనమాట. ఇక్కడ ఇండియా టేక్ ఆన్ ఆర్చ్ రైవల్స్. ఇక్కడ ఆర్చ్ రైవల్స్ అంటే ఎవరు? ఇక్కడ ఆర్చ్ అంటే కనుక ప్రధాన శత్రువులు, రైవల్ అంటే కనుక ప్రత్యర్థులు అంటే ప్రధాన శత్రువులు. అంటే ఇంతకన్నా టీమ్స్ చాలా ఉంటాయి కానీ ఎక్కువగా టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే, ప్లస్ వీళ్ళతో ఎక్కువ మనకు కాస్త వైరం ఉంటుంది అన్నప్పుడు ఆర్చ్ రైవల్స్ అని పిలుస్తారు. ఆర్చ్ ఇది, ఈ ఆర్చ్ కి ఇంకొక వేరే మీనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ వాడినప్పుడు ఆర్చ్ అనేది ఒక ప్రిఫిక్స్. అది ప్రిఫిక్స్ అంటే కనుక ప్రధాన అని పెట్టి కలపచ్చు మనం. అంటే ఆర్చ్ రైవల్స్, ఆర్చ్ ప్రీస్ట్ అంటే ప్రధాన పూజారి. ఓకే, అలాగే ఆర్చ్ బిషప్, ఒక చర్చిలో ప్రధాన బిషప్ ఉంటే కనుక అతను మనం ఆర్చ్ బిషప్ అంటాం. ఇట్లాగా ఆర్చ్ ప్రధాన ప్రభువు, ఆర్చ్ డ్యూక్ ఇలా వాడతాం. అలా కాకుండా ఆర్చ్ అంటే ఇంకో మీనింగ్ ఉంటుంది. ఇలాగా మనకు ఎంట్రన్స్ లో కడతారు కదా ఆర్చ్. ఏదైనా అడ్రస్ చెప్పండి, కొంతమంది చెప్తుంటారు వన్స్ యూ టేక్ ఎ టర్న్ దేర్ యూ కెన్ ఫైండ్ ఏ మెయిన్ ఆర్చ్. అంటే ఒక పెద్ద ఆర్చ్ ఇలా కనబడుతుంటుంది మీకు, వంపు తిరిగి అక్కడికి వెళ్ళొచ్చు మీరు అని చెప్తుంటారు. ఇలాగ ఫ్రెండ్స్, ఆర్చ్ అంటే కనుక ఒక ప్రిఫిక్స్ గా తీసుకుంటే కనుక మెయిన్ అని వస్తుంది. అలా కాకుండా ఒక నౌన్ గా తీసుకుంటే కనుక ఎంట్రన్స్ లో ఉండేటువంటి ఒక వంపుతో కూడినటువంటి ఒక ప్రధాన ద్వారంగా నేను చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ our today's newspaper vocabulary. We will meet with some more good amount of vocabulary tomorrow. Till then, bye bye. Nice.